వచనము నుండి 24 వచనం వరకు చదువుతున్నాను. లేక మీరు మైక్ ఉంటే చదవండి ఒకరు త్వరగా. చదివండి అమ్మా, మీరు చదివేసేయండి. అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనిచున్నానెను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనిచున్నానెను. మరి ఒకడు, నేనొక స్త్రీని వివాహము చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనెను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికిని సందులలోనికిని వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటా దాసుడు, ప్రభువా, నీకు ఆజ్ఞాపించినట్లు చేసి తిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గములలోనికిని కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. ఎలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానెను. ప్రార్థన చేద్దాం. కండ్లు మూసుకోనండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియమైన తండ్రి, ఇది నా జీవితానికి, నా ఆత్మీయ జీవితానికి మేలుకరమైన దీవెనకరమైన సమయము. నన్ను దీవించుట కొరకు నీ సన్నిధిలో నిలవబెట్టారు. నీ పాత్రగా నన్ను వాడుకోవడానికి ఏ అర్హత లేని నన్ను నిలవబెట్టారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడితే మేము దీవించబడతాం. కనుక నా పెదవులను మీ అగ్ని చేత కాల్చండి. వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించు నాయన. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయము, లోబడే స్వభావమును దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. 2024వ సంవత్సరంలో 10వ నెలలోనికి మనం వచ్చేసాం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ 2024వ సంవత్సరంలో 9 నెలల కాలములో మీరు ఆత్మ సంబంధమైన బిడ్డలను ఎవరినైనా కన్నారా? ఒక ప్రశ్న. ఒకవేళ మిమ్మల్ని కదిపితే, ఏ తల్లినైనా ఏ సహోదరునైనా కదిపితే వాళ్ళు చెప్తారు, నా కొడుకులండి, లేక 2 కూతుళ్ళండి, ఒక కొడుకండి, కూతురు అని చెప్తా ఉంటారు. ఇవన్నీ భూమి మీద దేవుడు నిన్ను ఆశీర్వదించి అనుగ్రహించేటువంటి కుటుంబ చరిత్ర. ప్రభు ఈ రాత్రి మనలను ప్రేమిస్తున్నాడు. నీవు నేను కూడా ఆత్మల జాలర్లో వలె ఆత్మలను సంపాదించి ఆత్మలను కనేటువంటి భారాన్ని మన మీద పెట్టాడు. కనుక మీరు ఒక ప్రశ్న వేసుకోండి. జరిగినటువంటి 9 నెలల కాలములో ఒక్క ఆత్మనైనను, ఆత్మ సంబంధమైన బిడ్డను మీరు కన్నారా? పుట్టిన 5-6 సంవత్సరాలకి పిల్లలు లేరు అనుకోండి, స్త్రీలు ఏమని పొడుస్తారు? పోటు పొడుస్తారు కదా. ఏమని? ఈమె గొడ్రాలు, ఇది పిల్లలు పొట్టుదనికి అంటారు కదా చుట్టుపక్కల వాళ్ళందరూ కదా. మరి ఆత్మ సంబంధమైన ఆత్మలను సంపాదించుకోకపోతే, ఆత్మ సంబంధమైన బిడ్డలను కనకపోతే, పరలోక రాజ్యంలో నువ్వు ఒక్కడవే వెళ్ళి ఆయన ముందు నిలబడతావా? మోషే కనాను దేశంలో ప్రవేశించకపోవడానికి గల కారణము ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎందుకు? ఆయన విసిగించేశారు, ఆయన బాధించారు,
ఓర్చుకోలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. ఆయన మాట విసిరేశాడు, జారిపోయాడు. సంఘమును దైవజనులు దీవించడానికే ప్రభువు ఎన్నుకున్నాడు. మీ దైవజనుల్ని మీరు విసిగిస్తున్నారా? మీ దైవజనులకి దీవెనలు కోరుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను మీ దైవజనులు చాలా ఓర్పు కలిగిన వారని నాకు మాత్రం తెలుసు. దేవుని సేవకుడిని దేవుడు సంఘం కొరకు ఎందుకు ఇచ్చాడంటే మిమ్మలను దీవించటానికి. హల్లెలూయా. ఒక దైవజనుని కుటుంబం, ఒక దైవజనురాలు ఏం చేస్తారంటే మీరు క్షేమముగా ఉండాలి, మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీ బిడ్డలు మీ కుటుంబాల్లో క్షేమముగా జీవించాలి, మీరు ఆత్మీయమైన మేలుల చేత నింపబడాలి. ఈ రాత్రి వేళ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన ఉపమానములు చెప్పుట ద్వారా వేల కొలది ప్రజలకు ఆయన ఒక సందేశం అందించాడు. ఇక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి సందేశం కనబడుతుంది. ఆ సందేశం ఏమిటనంటే, ఒక మనుష్యుడు గొప్ప విందు చేశాడంట. ఏ విందు? గొప్ప విందు చేశాడు, అనేకులను పిలిచాడు. అక్కడ మీరు ఒక వాక్యం చూడాలి. 18వ వచనం చదవండి. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఎవరు? ఎన్ని వేల మందిని పిలిచాడో వారందరూ కూడా ఏం చెప్తున్నారంట? ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, అబద్ధం ఆడితే అతకాలరా అంటారు. అబద్ధం ఆడితే అతకాలంటే ఏంటి? కొంతమంది అబద్ధం ఆడతారు, అతకదు. వాళ్ళ అబ్బాయికి చెప్తాడు, ఏమని? మా నాన్న లేడని చెప్పరా అంటాడు. ఎవడో వస్తే ఇంటికి వీళ్ళు అంటాడు, మా నాన్న లేడని చెప్పమన్నాడు అంటాడు. ఇప్పుడు ఈ అబద్ధం అతికిందా? అతకలే. ఈ మనుష్యులు ఆహ్వానాన్ని అందుకున్నారు, విందు సిద్ధపరచబడింది. వారు ఏం చెప్తున్నారంట? ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఏ నెపాలు చెప్తున్నారు? నేను పొలం కొన్నాను, దాన్ని చూడడానికి వెళ్ళాను. 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళాలి. నేను పెండ్లి చేసుకున్నాను, రాలేను. వీరు చెప్పినటువంటి నెపములు, సాకుల్లో ఏమైనా సూటబుల్ కాజెసా? కానే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, పొలము పరీక్షించుకుంటాడు, ఎద్దులను పరీక్షించుకుంటాడు. పెండ్లి చేసుకున్న వాడు భార్యతో ఏ పండుగలైనా ఏ సంతోషములైనా సంతోషంగా పాలు పొందుతాడు. ఈ వాక్యాన్ని రాత్రి మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. ఎక్కడికి వెళ్ళటానికి? ఆ ఉన్నతమైనటువంటి విందులో పాలు పొందటానికి. ఎందుకనంటే ఆ ఆహ్వానం యొక్క విలువ వారికి అర్థం కాలేదు. మీకు ఎవరైనా ఒక పెండ్లి పత్రిక ఇచ్చారనుకోండి, ఆ పెండ్లి పత్రికలో ఏముందో తెలుసా? ప్రేమ ఉంది. అది మీ స్నేహితులు కావచ్చు, మీరు బంధువులు కావచ్చు. ఆ పత్రికలో మీకు ఇస్తున్నారంటే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, వారు మిమ్మల్ని గౌరవంగా ఘనంగా ఎంచారు కనుక ఆహ్వానించారు. ఆ విలువను గుర్తించాలి. అలాగనే ఆ విందు ఏర్పాటు చేసిన యజమానుడు అనేకులను పిలిచాడు. ఆ విలువను, ఆ ఘనతను ఆ ప్రజలు ఏం చేయలేదు, అర్థం చేసుకోలేదు, వారికి అర్థం కాలేదు. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన తండ్రితో కూర్చొనుట ఒక ఉన్నతమైన భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన నీతిమంతుడై ఉండి, ఆయన పరిశుద్ధుడై ఉండి, నీ కొరకు నా కొరకు ఆయన ఏమైపోయాడు? పాపిగా మారిపోయాడు. పరిశుద్ధుడైనటువంటి ప్రభు అంటే ఎంతగా నిన్ను ప్రేమించాడు, ఎంతగా నీ జీవితమును విలువైనదిగా ఆయన ఎంచాడు. ఆయన తన ప్రేమను వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఆ విందును మనకి ఎందుకు చూపిస్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఆయన త్వరగా రాబోతున్నాడు. అయితే ఈ విందుకు పిలువబడిన వారు చెప్పినది ఏమిటనంట? ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నన్ను ఎవరు చూడడం లేదు,
నా బ్రెయిన్ ఎవరికి తెలియదు, నా ఆలోచన ఎవరికి తెలియదు మనం అనుకుంటూ ఉంటాం. ఏమండి, ఈ సెల్ ఫోన్లో మాట్లాడుకునే మాటలు, సెల్ ఫోన్లో పంపించే మెసేజ్లు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు మీరు చాలాసార్లు. అవి ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాయి. ఆకాశ పక్షులు ఎత్తుకొని దేవుని దగ్గర తీసుకువెళ్ళిపోతున్నాయి. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారా, నేను పంపించిన మెసేజ్ మా అమ్మకు తెలియదు, లేకపోతే నా భార్యకు తెలియదు, భర్తకు తెలియదు, మా నాన్నకు తెలియదు, నేను ఫోన్లో మాట్లాడినటువంటి సంభాషణ ఎవరికి తెలియదని మీరు భ్రమలో ఉన్నారా? అది ఆకాశ పక్షులు తీసుకువెళ్ళిపోతున్నాయి. దేవుడు ఒకానొక దినమున నిన్ను లెక్క అడగబోతున్నాడు. దేవుడు నీకు అనుగ్రహించిన ఆ పిలుపులో, ఆ పిలుపు యొక్క విలువ, ఆ పిలుపులో ఉన్న ఘనత, ఆ పిలుపులో ఉన్నటువంటి ప్రేమ నీకు అర్థమైతే ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుచున్న సందేశాన్ని మన హృదయంలో భద్రం చేసుకుందాం. అక్కడే లూకాసు వార్తలో 17వ అధ్యాయంలో, లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం, నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి బడుచు నుండిరి. అంతలో జల ప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. 120 సంవత్సరాలు అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటించాడు. మానవుని యొక్క పోలికతో నిర్మాణము, మానవుని యొక్క జీవితంలో దేవుని యొక్క జీవాత్మను అనుగ్రహింపబడిన మనుష్యుడు లోబడలేదు. సృష్టిలో ఉన్నటువంటి జంతువులు వెళ్ళి వాడలో ప్రవేశించాయి. నోవాహు కుటుంబము తప్ప ఎవరు కూడా దానిలో ప్రవేశింపలేదు. కారణం వారి జీవితంలో తిరుగుబాటు, అనగా దేవుని పిలుపు, దేవుడు అందించినటువంటి సువార్త సందేశం వాళ్ళకి అర్థం కాలేదు. అందుకని వాక్యములు తెలియచేస్తున్నాడు, నోవాహు వాడలోనికి వెళ్ళు దినము వరకు. ఎప్పటి వరకు అంట? వాడ తలుపు వేసే వరకు కూడా మనుషులు ఏం చేస్తున్నారంట? తినుచు త్రాగుచు పెండ్లి చేసుకుంటూ పెండ్లికి పడుతూ చిందులేస్తున్నారు, నాట్యం చేస్తున్నారు. ఇశ్రాయేల్ కూడా అదే అన్నారు కదా, ఆ మోషే ఏమాయనో మాకు తెలీదు. వారికి శ్రమ లేదు, వారికి కష్టం లేదు, ఐగుప్తులో ఉన్న చెర లేదు, ఐగుప్తులో ఉన్న బాధ లేదు, ఐగుప్తులో ఉన్న ఆకలి లేదు. దేవుడు వారిని పోషిస్తున్నాడు. మన్నా దేవుని దూతలు అనుగ్రహించి భుజించే ఆహారాన్ని పంపించి వారు పోషిస్తుంటే ఆ విలువ వాళ్ళకి అర్థం కాలేదు. ఆహారను మా ముందు ఒక దూడను తయారు చేయవయ్యా, బంగారం అంతా తీసుకుని, వాళ్ళు సంపాదించిన బంగారం కాదది, దూడను పోత పోసిన విగ్రహాన్ని తయారు చేశాడు. వారి ముందు నాట్యం చేస్తున్నారు. ఏమని? ఐగుప్తులో నుండి మమ్మల్ని విడిపించిన దేవుడవు నీవే. ఎంత విచారం, ఎంత దుఃఖం. వారి శ్రమను మర్చిపోయారు, వారి కష్టాన్ని మర్చిపోయారు, వారి దుఃఖము కన్నీరు మర్చిపోయారు, అంగలార్పు మర్చిపోయారు. కారణం ఏంటో తెలుసా? వారి ప్రయాణములో రాత్రి అగ్ని స్తంభాన్ని పెట్టాడు, పగలు మేఘన స్తంభాన్ని పెట్టాడు. ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారంటే, రేవు దాటే వరకు ఓడ మల్లయ్య, రేవు దాటిన తర్వాత పోరా బోడి మల్లయ్య. ఎప్పటి వరకు అంట? రేవు దాటే వరకు ఓడ మల్లయ్య, రేవు దాటిన తర్వాత పోరా. వాళ్ళు ఉన్నంతసేపు కూడా అబ్బా మల్లయ్య గారు ఎంత ఓడండి మీది. దిగిన తర్వాత అన్నారంట, ఏమని? పోరా అన్నారంట. మానవుని యొక్క జీవిత విధానాలు ఇలా ఉన్నాయి, మానవుని యొక్క ప్రవర్తన ఇట్లా ఉంది. నోవాహు వాడలోనికి వెళ్ళు దినము వరకు అంటే ఏమని చేశారంటే వాళ్ళందరూ ఎంత దుఃఖము, ఎంత విచారం. అలాగే 28వ వచనం చూడండి, లోతు దినములలో జరిగినట్టును జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ. నోవాహు వాడ కడుతుండే, పిచ్చోడా నీకేంటి ఇక్కడ కడుతున్నాడు పర్వతం మీద? 40 దేవరాత్రులు వర్షాలు కురుస్తాయా? ఇది మునిగిపోద్దా? మేము మునిగిపోతామా? చరిత్రలో ఎక్కడ లేదే. లోతు కుమార్తెలు పెండ్లాడినటువంటి అల్లుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి దేవుడు తన కుమారులను దూతలను పంపించాడు, రండి. వారి దృష్టికి ఎగతాళి.
ఎలా ఉన్నాడు? ఎగతాళి చేశారు. సొదొమ దాటిన వెంటనే అగ్ని గంధకములు కురిసి సొదొమ గొమొర్రాలను దేవుడు ఏం చేశాడు? కాల్చివేశాడు. కారణం, ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు తన ప్రేమను చూపిస్తున్నాడు. ప్రతి వ్యక్తి జీవితంలో దేవుని యొక్క ప్రేమలో, దేవుని కృపలో మానవుని యొక్క జీవితం ఎంత విలువైందో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం ద్వారా తెలియచేస్తున్నమాట. ఒక మాట మీరు చూడాలి. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షగు మగు దినమున జరుగును. ఏ ప్రకారం? ఏ ప్రకారం? నోవహు దినాల్లో ఎలా జరిగిందో, లోతు దినాల్లో ఎలా జరిగిందో, ఆ ప్రకారమనే మనుష్య కుమారుడు అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకడ దినములలో కూడా జరుగును. దేవుడు ఆహ్వానం పంపించాడు. ఎన్ని సంవత్సరాల నుంచి నీ కుటుంబానికి, నీ గ్రామానికి ఈ సువార్త అందించబడుతుందో, ఎంతమందిని హేళన చేస్తున్నారో, ఎంతమంది అవమానకరంగా తీసుకుంటున్నారో, ఎంతమంది మాకు సంబంధం లేదనుకుంటున్నారో, వారికి యేసయ్య ప్రేమ అర్థం కావట్లేదు. యేసయ్య ప్రేమ అర్థం కావట్లేదు. ఈ రాత్రి వేళ ప్రభు తన యొక్క ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఇప్పుడు మనము ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ఒకవేళ నీవు, నీ బిడ్డలు ఏమైనా అన్సూటబుల్ కాజెస్, సరిపోల్చబడినటువంటి సాకులు చెప్తున్నావేమో, ఏమేమో అమ్మా నీ బర్త్డే, పిల్లలేరి అని పాస్టర్ గారు అడిగితే ఏదో చెప్తున్నావేమో. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. మనమందరం ఆయనకి లెక్క చెప్పాలి. ఇశ్రాయేలీయుల జీవితంలో కూడా ఏం జరిగిందో మనం చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్న, జాగ్రత్త వినండి. దప్పిగొని వార్లారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వార్లారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవునికి స్తోత్రం. మనం బ్రతుకుతామంట. ఏమింటే? దేవుని స్వరము వింటే, దేవుని వాక్యానికి మనము లోబడితే, ఆయన ప్రేమను మన పట్ల ఆయన చూపిస్తున్నప్పుడు, ఆయన వాక్యం ద్వారా నాతో నీతో మాట్లాడుతున్నప్పుడు మన అవిధేయతలు సరి చేసుకోగలిగితే, అంటే మనము కూడా ఏక మనస్సుతో ఆయన అనుగ్రహించే ఈ రక్షణ సందేశాన్ని తిరస్కరించుచు అర్థము లేని సాకులు చెప్పే స్థితిలో నీ ఆత్మీయ జీవితం ఉందేమో. వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. యేసు ప్రభు నీతో నాతో నిత్య నిబంధన చేశాడు. ఏంట నిబంధన? నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మలను తీసుకొని పోయేదను. అది నిబంధన. పెళ్లి చేసేటప్పుడు భర్త భార్యతో, భార్య భర్తతో ఒక నిబంధన, ఒక ఒడంబడిక చేస్తారు. పరమ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు యాగముగా బలిగా అర్పించబడి ఆయన కార్చిన రక్తములు మన దోషములు అపరాధములు కడిగి శుద్ధీకరించి ఆయన బిడ్డలుగా మనం స్వీకరించి నిబంధన చేశాడు. ఏమని? నువ్వు నా కొడుకువే, నువ్వు నా కుమార్తెవే, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండాలి. అందుకనే ఆయన వాక్యం ద్వారా సెలవిచ్చాడు, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చేదరు? లోకము కొరకు మన సమయాన్ని ఇస్తున్నాం, మనం ధనాన్ని ఇస్తున్నాం, బలాన్ని ఇస్తున్నాం. వాటి వలన నిష్ప్రయోజనం మనం గుర్తించలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మత్తయి సువార్తలో 23వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. 23. యెరూషలేమా, 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 ప్రవక్తలను చంపుదును, ప్రవక్తలను చంపుచు
నీ యొద్దకు పంపబడిన వారిని నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచునుండు దాన కోడి తన పిల్లలను రెక్కల క్రింది కేలాగు చేర్చుకొనును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొని వాళ్ళ ఇంటిని గాని మీరు వల్లక. యెరూషలేమును గురించి మాట్లాడుతున్నాడు. అంటే దేవుని ప్రజలైన వారు ఏ విధంగా తిరుగుబాటు చేశారో, ఎంతమంది ప్రవక్తలను చంపేశారో, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు ఆయన్ని స్వాగతించారు. ఏమని? దావీదు కుమారునికి జయము, జయము, జయము. ఆయన కూర్చున్నటువంటి గాడిదను బట్ల మీద నడిపించారు, చెట్ల కొమ్మల మీద నడిపించారు. కొద్ది దినముల్లోనే కొద్ది దినాల్లోనే ఏమన్నారు? ఈయనను సిలువ వేయము అన్నారు. ఏమన్నారు? సిలువ వేయము. ఎవరిని? యేసు ప్రభువుని సిలువ వేయము, సిలువేయము. ఏ నోరు చెప్పాలి? ఏ నోరు? దావీదు కుమారునికి జయము, జయము అన్న నోరే యేసు ప్రభుని ఏమేమన్నారు? సిలువ వేయము, సిలువ వేయము. ఆయన అంటున్నాడు. అంటే ఎంత దుఃఖం, ఎంత వేదన ఉంది. తండ్రి హృదయం ఎంత పగిలిపోయింది ఒకసారి చూడండి. ఆయన అన్నాడు కదా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకున్నాను, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు. పిల్లలు బయట తిరుగుతూ ఉంటే కోడి పిల్లలు ఏమి ఎత్తుకెళ్ళిపోతాయి? కాకులు, గెద్దలు ఎత్తుకెళ్ళిపోతాయి. కోడి కళ్ళు నెత్తి మీద ఉంటాయా, ప్రక్కన ఉంటాయా? చెప్పండి. ప్రక్కన ఉంటాయి కదా. దానికి ఇండికేషన్ ఎట్లా వస్తుంది? ఎక్కడో ఆకాశంలో తిరుగుతున్న గద్దను చూస్తుంది, చిన్నగా కేస్తుంది అంతే. పిల్లలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? రెక్కల కిందకి వెళ్ళిపోతాయి. వాటికి ఏముంది? భద్రత, ప్రొడక్షన్. కొన్ని పెత్తనాలు చేస్తాయి. పెత్తనాలు ఏంటి? తల్లి పిలిచినా రావు. ఎవరి చేతిలో చిక్కిపోద్ది? అది శత్రువు చేతిలో చిక్కిపోద్ది. ప్రభు అంటున్నాడు, మీరు ఎన్నో మార్లు మీరు తిరుగుబాటు చేశారు. ఎన్నో ఆదివారాలు పని లేకపోయినా ఏదో వంకెట్టుకుని జంగారెడ్డిగూడెమో, రాజమండ్రో, ఏలూరు వెళ్ళిపోయారు. మీరు ఎవరిని వదిలేసి? తండ్రిని విడిచిపెట్టి, ఆయన ప్రేమను మర్చిపోయి, ఆయన ప్రణాళికను మర్చిపోయి, ఆయన ఆజ్ఞను విస్మరించి ఎన్నోసార్లు దుఃఖపెట్టావు నువ్వు, ఎన్నోసార్లు తృణీకరించావు. ఆయన ప్రేమ నీకు అర్థం కాలేదు. నువ్వు అనుకున్నావు, భ్రమలో ఉన్నావంతే. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. విశ్రాంతి దినానంట దేవుడు మనకు ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఇచ్చాడంట. హల్లెలూయా. ఆదివారం అంటే మీరు అసమస్యగా తీసుకుంటున్నారా? అది పవిత్రమైనది, అది పరిశుద్ధమైనది. దేవుడు దానిని ఆశీర్వదించి మనకి ఇచ్చాడు. ఇదిగో, నీవు ఎన్నిసార్లు దేవుని సన్నిధికి దూరం అయిపోయావు అడగనా? 9 నెలల్లో మేము ఒక్క ఆదివారం కూడా ఆబ్సెంట్ అవ్వలేదన్న వాళ్ళు చేసి చూపించండి నాకు. 1 2 3 4 5. మిగతా వాళ్ళందరూ ఫెయిలా? తండ్రి అంగలార్పు మీకు అర్థం కావట్లేదా? ఒక దైవజన్ యొక్క ఆక్రోశం, ఘోష, ఆయన ప్రార్థన, ఒక దైవజన్ కుటుంబం యొక్క ఆలోచన, మీ కొరకు చేసే అంగలార్పు ఏంటో తెలుసా? మీరు ఫలించాలా, మీరు దీవించబడాలి. దేవుని వాక్యం సెలవిస్తున్నమాట. ఎన్నో మార్లు ఇశ్రాయేలులారా నా మీద ఏం చేశారు? మీరు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు అంటే ఏంటి? ఆయన చెయ్యొద్దన్న పని చేయడమే తిరుగుబాటు. అయినను అన్నాడు కదా ఆయన, అయినను కోడి తన పిల్లలను ఎలాగున రెక్కల కింద భద్రపరిచిందో ఎన్నో మార్లు నేను మిమ్ములను చేర్చుకున్నాను. హల్లెలూయా. చాలాసార్లు అనుకుంటారు, పలానా ఆవిడ ప్రార్థనకు రావట్లేదు అండి, ఎవరెవరి మీద సాకులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అట్లా అనకండి. ఎందుకంటే దేవుడు కొంతమందిని భ్రష్టత్వానికి అప్పగించేస్తాడు. దేవుడే అంటే అప్పగించడం అంటే ఏంటి? అలా వదిలేస్తాడు అంతే చెయ్యి. మీకు అర్థమవుతుందా? నువ్వు 2 వారాలు దేవుని సన్నిధికి దూరంగా ఉండు, 3వ ఆదివారం ఇంకా కఠినం అయిపోద్ది నీ హృదయం. చూద్దాం, వెళ్దాం, క్రిస్మస్కి వెళ్దాం, ఈస్టర్కి వెళ్దాం,
భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతావు, విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతావు. దేవుడు చేసిన కార్యాలు నీకు అర్థం కావు, మర్చిపోతావు. ఇశ్రాయేలు జీవితంలో కూడా అదే కదా జరిగింది ఎన్నోసార్లు. చూస్తారా ఒకసారి 78వ అధ్యాయము కీర్తన గ్రంథంలో 78వ అధ్యాయంలో చూస్తారా? ఒక మాట మీకు చూపిస్తాను. 15వ వచనం, అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను, నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. కఠినమైన పదాలండి. తండ్రి నోట నుండి వస్తున్నటువంటి బాధకరమైన మాటలు. తన బిడ్డల ఎడల ఆయన చేసినటువంటి మహోన్నతమైన అద్భుతమైన కార్యాలు వాళ్ళు ఏం చేశారంట? మరిచిపోయారు. బండను చీల్చగా మాకెక్కడ దొరుకుతాయి అరణ్యంలో? మాకెవడు ఇస్తారు నీళ్లు? మోషేని చంపేయాలనుకున్నారు. చవిసారముల నీళ్ళు ఎవరు కావాలి? చవిసారం లేని ఆహారం ఎవరు కావాలి? ఎప్పుడు అసంతృప్తి, ఎప్పుడు తిరుగుబాటే. వాక్యంలో సెలవిస్తున్నమాట, అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. హల్లెలూయా. ఎక్కడ? అరణ్యములో. ఎక్కడ? అరణ్యములో. అవును, చాలాసార్లు దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అరణ్యములో స్నేహించిన వాడను నేనే అన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రభు ఎటువంటి వాడంట? అరణ్యము అంటే మన శ్రమలు, మన కష్టాలు, మన బాధలు. నీ కష్టం వస్తే చాలాసార్లు బంధువులు రారు, స్నేహితులు రారు, ఒకవేళ కుటుంబీకులు కూడా నేను విడిచిపెట్టేయచ్చు. నీ బాధలో, నీ బలహీనతలో, నీ కష్టాల్లో యేసు ప్రభువట అరణ్యము వంటి శ్రమలు మనకి ఎదురైనప్పుడు ఆయన మనల్ని వెంబడిస్తున్నాడంట. ఆయన నీతో స్నేహం చేస్తాడంట. అంటే ఇశ్రాయేలును ఏ విధముగా ఆయన ప్రేమించాడు, ఏ విధంగా ఆయన తన కృపలో భద్రపరిచాడు, విడిపించాడు, సహాయం చేస్తూ వచ్చాడు, ఆహారం అందిస్తూ వచ్చాడు. ఆయనను వారు ఆయన మీద ఏం చేశారంట? తిరగబడ్డారంట, తిరుగుబాటు చేశారు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన రాకడ సూచనలు భూమి మీద అనేకమైనవి కనబడుతున్నాయి. ఆయన పిలిచిన పిలుపు యొక్క విలువ, ఆయన అనుగ్రహించిన రక్షణ యొక్క విలువ నీకు అర్థం కాకుండా నువ్వు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నావా? అనేకమైనటువంటి నెపాలు మోపుతున్నావా? అక్కడే ఒక మాట ఉన్నది చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం. రోమా 10:21. రోమా 10:21. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వానికి ప్రత్యక్షమై తిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని. అవిధేయులు, తిరుగుబాటు. చాలా మంది అవసరతలోనే ప్రభు దగ్గరికి వస్తారు, అక్కర్లు ఉన్నప్పుడే ప్రభు దగ్గరికి వస్తారు, రోగం వచ్చినప్పుడే ప్రభు దగ్గరికి వస్తారు. ఎన్నో మార్లు ఆయన మీద మనం తిరుగుబాటు చేస్తున్నాం. ప్రభు సెలవిస్తున్నాడు, అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఈ రాత్రి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన గాయపడిన హస్తాలు నీ వైపు చాపుతున్నాడు, నా వైపు చాపుతున్నాడు. ఒకవేళ దేవుడు అనుగ్రహించిన ఆ రక్షణ పిలుపు, రక్షణ సందేశం, ఆ ఆహ్వానం యొక్క విలువ తెలియకుండా నీవు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నావేమో, లేనిపోని సాకులు చెప్పడానికి నీ హృదయాన్ని సిద్ధం చేసుకుంటున్నావేమో. నీలో తలంపు పుట్టక మునిపే ఆయన సమస్తం ఎరిగి ఉన్నాడు. నీ స్థితి ఆయనకు తెలుసు, నీ నడవడిక ఆయనకు తెలుసు, నీ పరిస్థితులు ఆయనకు తెలుసు. నీ జీవిత పరిస్థితులను ఆయన మార్చగలిగినటువంటి వాడు. ఆయన ఎదుట నీ హృదయం, నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ నడవడిక ఎలా ఉన్నాయి? దినమంతయు నా చేతులు చాపుచున్నాను.
నువ్వు ఆయన అంగీకరిస్తున్నావా, అంగీకరించలేదా? ఇప్పటికైనా నీ హృదయాన్ని ఇచ్చావా, ఇవ్వలేదా? రక్షణ పొందావా, పొందలేదా? బాప్తిస్మం కొరకు ఇంకా ఆలస్యం చేస్తున్నావా? రేపు ఆయన వాయిదా వేస్తున్నావా? నిన్న సాయంకాలం, నిన్న ఉదయం నాకు ఒక మంచి స్నేహితులు, మంచి బ్రదర్ ఆయన, జంగారెడ్డిగూడెం LFలో ప్రభుదాస్ గారు, ఆయన అల్లుడు గారు కుమార్తెను తీసుకురావడానికి వెళ్ళారు. విజయవాడ వెళ్ళారు. ఆయన దారి మధ్యలో ఆయనకి ఎంతో 45 సంవత్సరాలు ఉంటుందేమో, ఆయనకి 2 కుమార్తెలు. తాడేపల్లిగూడెం LIC ఆఫీసులో పనిచేస్తారు ఆయన, రాజేంద్ర గారు. దారిలో ఆయనకి ఏలూరు దాటిన తర్వాత ఒక మోషన్ అయింది, వాంతి అయింది. వాళ్ళ బంధువులు డాక్టర్ ఇమానియల్ గారి భార్య డాక్టర్ గారు కూడా అదే కారులో ఉన్నారు. తిరిగి తీసుకుని వస్తున్నారు. మళ్ళీ కారులో కూర్చున్నాడు, కళ్ళు మోసుకున్నాడు. వెళ్ళనుకున్నాడు, వాంతి అయింది, మోషన్ అయింది, పడుకున్నాడు కదా అనుకున్నారు. తాడేపల్లిగూడెం వచ్చిన తర్వాత లేపుతున్నారు, లేవండి. లేవలే. రేపు నీది కాదు, నువ్వేదో భ్రమలో ఉన్నావేమో, తర్వాత చూద్దాం, వచ్చే సంవత్సరం మీటింగ్లో చూద్దాం, క్రిస్మస్కు చూద్దాం అనుకుంటున్నావేమో. రేపు నీది కాదు. సహోదరుడా, సహోదరి, దేవుని పిలుపు, దేవుడిచ్చే రక్షణ సందేశం, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఒకవేళ ఇంకా నీవు ఎదురాడు, తిరుగుబాటు స్వభావంతో ఉంటే, ఈ రాత్రి కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగును భద్రపరుస్తుంది, యేసే నిన్ను పిలిచి ఆయన రెక్కల క్రింద నిన్ను భద్రపరచాలనే ఆశతో పిలుస్తున్నాడు. నువ్వు వస్తావా ప్రభు దగ్గరికి? ఆయన నీకు క్షేమాన్ని ఇస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు, నీకు నెమ్మది ఇస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు ఆయన, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు ఆయన. ఆయన బాగు చేసే దేవుడు. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త. ఆయన ఎటువంటి వాడు? ఆలోచనకర్త, సమాధానానికి అధిపతి అయినా, ఆయన సర్వాంతర్యామి, ఆయన పరిశుద్ధుడు. ఇంత ప్రేమమయుడు, ఇంత పరిశుద్ధుడైన ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. మనం ఎంత ధన్యులం, మనం ఎంత భాగ్యవంతం. ఎప్పుడైనా ఆలోచన చేశారా? అందుకనే 1 యోహానులో 2వ అధ్యాయంలో, 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు చూడండి. లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఏమండి, అర్థమవుతుందా? ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకం గురించి చెప్తున్నాడు. ఏమని? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈ లోకములో మనం చేసేటువంటి ఆర్భాటం అంతా కూడా అది ప్రభు యొద్ద నుండి వచ్చినది కాదట. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన బిడ్డలమైన నీవు నేను కూడా ఆయన పరిశుద్ధత కలిగి జీవించాలి. అవి లోక సంబంధమైనవి. ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. నువ్వు లోకాన్ని ప్రేమిస్తే ఈ లోకము ఏదో ఒక రోజు నువ్వు విడిచి వెళ్ళిపోతున్నప్పుడు థ్యాంక్ యూ అని చెప్పదు ఈ దేహం. నా కోసం ఎంత త్యాగం చేసావు, ఎంత బంగారం వేసావు, ఎంత వెలగల వస్త్రాలు వేసావు, ఎంత మంచి ఆహారం, ఎన్ని టన్నులు మాంసం తినుంటాం కదా, ఎన్ని టన్నులు బియ్యం తినేసి ఉంటాం మనం. వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ అని చెప్పుద్దా? చెప్పండి, మీరు చెప్పుద్దా? ఏమీ చెప్పదు. అందుకే చెప్తున్నాడు, ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. చాలా క్లియర్గా చెప్పాడు ఇక్కడ. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. నువ్వు దూరం అయిపోతా ఉంటావు.
సంఘముతో నీకు అనుబంధం ఉంటే లోకముతో అనుబంధానికి దూరంగా ఉంటావు. లోకముతో అనుబంధము దగ్గరైతే సంఘానికి నువ్వు దూరం అయిపోతావు, అంటే దేవునికి దూరం అయిపోతావు. లోకాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తావో క్రీస్తుకు దూరం అయిపోతావు, సహవాసానికి దూరం అయిపోతావు. అందుకనే ఆయన చాలా క్లియర్గా చెప్పాడు చూడండి, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవముడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచెను. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు ఎత్తండి ఇలాగా. హల్లెలూయా. ఎవరు నిరంతరము నిలిచెను? తండ్రి చిత్తమును జరిగించేవాడు, తండ్రి మాటకు లోబడేవాడు, తండ్రి వాక్యానుసారంగా తండ్రి ఉపదేశానుసారంగా నడిచేవాడు నిరంతరము జీవించును. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. పట్టుదల ఉండాలంటే భక్తిలో పట్టుదల ఉండాలా, విశ్వాస జీవితంలో ఒక ఖచ్చితమైనటువంటి తీర్మానం ఉండాలి. నేను ప్రభు కోసం అది ఎన్నో వస్తాయి సమస్యల లోకంలో. దేవుని సన్నిధికి నిన్ను దూరం చేయడానికి అపవాది ఎన్నో రకములైన ప్రణాళికలు సృష్టిస్తూ ఉంటాడు. వాటి వైపు నువ్వు ఆకర్షించబడ్డావంటే జీవము కలిగిన దేవునికి నువ్వు దూరం అయిపోతావు, ఆయన సన్నిధికి దూరం అయిపోతావు, ఆత్మీయమైన భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతావు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అందుకనే లోకమునైనను లోకములో ఉన్న వాటిని ఏం చేయొద్దు, ప్రేమించద్దు. అందుకనే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఊరికి దూరంగా ఇల్లు వేసుకుని ఉండండి. అదా దాని అర్థం కాదు. నువ్వు ఎవరి మధ్య కాపురం ఉన్నావో వారి మధ్య మత్తయి సువార్త 5:16 చెప్పాడు. ఏమని? పరలోకమందున్న నీ తండ్రి మహిమపరచినట్లు వారి ఎదుట మీ క్రియలు కనుపరచుడి. చదవండి మాట 5:16 మత్తయి సువార్త 5:16. మనుష్యులు మీ సక్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట్లాడండి. ఎంత ఘనత మనకి ఇచ్చాడు, ఎంత ఆధిక్యత మనకి ఇచ్చాడు. ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీకు చదువు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, నీకు ఆస్తి అంతస్తు భూమి మీద లేకపోవచ్చు, ఎక్కువ కుటుంబీకులు నీకు లేకపోవచ్చు, కానీ నువ్వు జీవము కలిగిన దేవుని కుమార్తెగా జీవించడానికి ఒక ఒడంబడిక నువ్వు చేసుకుంటే అది కూడా ఆత్మ సంబంధమైన రోషం కావాలి, ఆత్మ సంబంధమైన పౌరుషం కావాలి. సిద్ధపాటు అనగా ఆయన ఏర్పాటు చేసిన, ఆయన పిలిచిన ఆ విందులో పాలు పొందడానికి సిద్ధపాటు నీలో ఉంటే బుద్ధి కలిగిన కన్యకల వలె ఉంటావు. సిద్ధపాటు లేకపోతే నీ సిద్ధెలలో నూనె ఉండదు. జాగ్రత్త. మరి ఎట్లా ఉన్నారు? మొదటి తిమోతి చూడండి, 2 తిమోతి 4వ అధ్యాయం, 2 తిమోతి 4వ అధ్యాయం ముగింపులోనికి వస్తాను నేను. 4వ అధ్యాయం 3-4 వచనాలు. మనుషులు ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. 2 తిమోతి 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక ఏం చెవులంట అంటే ఏంటి? దురద చెవులంటే 100 మంది పురుషులను ఏ గొడవ ఉండదంట. 2 స్త్రీలు కనుక నిలబడితే ఊరి మీద సోదంతా వాళ్ళ మధ్య ఉంటుందంట. ఊరి మీద చెత్తంతా అందరి సమస్యలు వాళ్ళు మాట్లాడుకుంటారంట. ఏ చెవులవి? దురద చెవులు. విశ్వాసికి తగదో, దేవుని బిడ్డలకు తగదది. వాక్యం చాలా వివరంగా తెలియజేస్తున్నాడు. ఎందుకనగా జనులు హితబోధ, అక్కడ ఫుట్ నోట్లో పెట్టాడు చూడండి, కింద అర్థం రాశాడు చూడండి. ఆరోగ్యకరమైన బోధ. ఏ బోధ? ఆరోగ్యకరమైన బోధ. ఏమండి? ఉపదేశం లేకపోతే అంట జనులు కట్టు లేక తిరుగుతారట. విచ్చలవిడితనం పెరిగిపోయింది ఇప్పుడు సమాజంలో. మానవత్వపు విలువలు పతనమైపోతున్నాయి. మనుష్యుడు సాటి మనిషిని ప్రేమించలేకపోతున్నాడు. పతనావస్థలో ఉన్నది సమాజం.
మానవుడికి దైవ భయం లేదు, పెద్దల భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు. మనుష్యుడు తనకిష్టమైన త్రోవలో వెళ్ళిపోతున్నాడు. మనుష్యులు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. నీకు అర్థమైందా? మళ్ళీ చదవనా? ఎంతమందికి అర్థమైంది? చేయి చూపించండి నాకు, లేదా మళ్ళీ చదువుతాను. అందుకని మళ్ళీ చదువుతాను. ఎందుకని మళ్ళీ చదువుతాను. ఓకేనా? ఓకే. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. కన్నాపురం జంగారెడ్డిగూడలో అద్భుతాలు జరుగుతున్నాయంటే పాస్టర్ గారు వస్తున్నారంట. ఎక్కడ? రాజమండ్రిలో అద్భుతాలంట. పాస్టర్ గారు ఎవరన్నా వస్తున్నారంటే ఎక్కడి నుంచి మీరు ఆటోలు కట్టించి కింద మీద వాడి పొద్దుని బయలుదేరి రాత్రికి ఉసూరుమంట వస్తున్నారు. వచ్చిన తర్వాత ఏంట్రా నీ బతుకు మారిందంటే జీరో. ఈ దైవజనుడు నీకు సరిపోవడం లేదా? ఈ దైవజని సందేశం నీకు అర్థం కావటం లేదా? ఈ దైవజని అంగలార్పు నీకు అర్థం కావట్లేదా? నీకు దురద చెవులు ఎక్కువ. ఏ చెవులో? దురద చెవులో. స్వకీయమైన బోధకులు, నీకు అనుకూలమైనటువంటి బోధకులను ఏర్పాటు అనుకూలమైనటువంటి బోధల వైపు తిరుగుతున్నావేమో, దేవునికి దూరం అయిపోతావు. జాగ్రత్త. అపవాది నిన్ను దేవునికి దూరం చేస్తాడు. ఎందుకనంటే యేసు ప్రభు రాకడ దినాల్లో ఇదిగో ప్రభు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, సాధ్యమైతే అద్భుత కార్యములు చేసి ఆయన ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఆయనను నమ్మకుడి. ఈ గ్రంథాన్ని నమ్మండి, ఈ గ్రంథాన్ని ధ్యానించండి, దైవజనుడు నీ కొరకు అందించే సందేశాన్ని జాగ్రత్తగా అనుసరించండి. దురద చెవులు గలవారై దేవుని వాక్యానికి విరుద్ధముగా జీవించి ఆత్మీయ భ్రష్టత్వంలోనికి వెళ్ళొద్దు. దేవుడు తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు కదా, మనుష్యులు ఎలా ఉన్నారంట? సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. వచ్చేసింది ఆల్రెడీ. మీకు అర్థమవుతుందా? వచ్చేసింది. మా ఊరి నుంచి వెళ్తున్నారు చాలామంది. వెళ్ళండి, నేను వెళ్ళండి, వెళ్ళండి. ఎవరినని తెలుసా? వెళ్ళండి. ఎవడ కాళ్ళలోకి కొత్త సేవకునికి అనుకుంటున్నారు మీరు? నో నో. శత్రువు నిన్ను వెంటాడుతున్నాడు. నీ ప్రార్థన జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నుండి తొలగించటానికి శత్రువు నిన్ను వెంటాడుతాడు. నువ్వు గ్రహించకపోతే ఆత్మీయమైన భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతావు. ఏడ్చేది ఎవరో తెలుసా? నీకోసం అంగలార్చిన దైవజనుడు, నీకోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభువు, నిన్ను రెక్కల క్రింద భద్రపరచాలని కోరుకున్నటువంటి ప్రభువు, దినమల్లా నీ కొరకు గాయపడిన హస్తాలు చాపిన ప్రభు నిన్ను చూసి ఏడుస్తాడు. రోజు ఏడుస్తాడు. అయ్యో నా కుమార్తె మొదట ఇలా ఉండేది, అలా ఉండేది, మందిరంలో ఎంత పరిచర్య చేసేది, అంత పరిచర్య చేసేది, అన్నిటికీ ముందుండేది, ఎలా అయిపోయింది ఏంటి? అంగలారుస్తాడు, వేదన పడతాడు, దుఃఖపడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, నేను ముగింపులకు వస్తాను. ఆ యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 29:13. ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు
నేర్చుకొని ఉన్నారు. ఇంకో మాట కూడా యెహెజ్కేలు గ్రంథం 33:31. యెహెజ్కేలు 33:31. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభము అపేక్షించుచున్నది. ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్పాడు ఏమని? ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుస్తున్నారు, తమ హృదయము నాకు దూరంగా ఉంది. నువ్వు పాట పాడుతున్నావు, ఆ పాటలో ఎంత అర్థం ఉందో తెలుసా? ఎంత మర్మం ఉందో తెలుసా? ఎంత ప్రేమ ఉందో తెలిసి ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ప్రతి ఆదివారము నీ దైవజనుడు లేచి, వారపు నియామక కూటాల్లో నీ దైవజనులు లేచి సందేశాలు అందిస్తుండగా ఆ సందేశాల్లో ఎంత అద్భుతమైన శక్తి, ప్రేమ ఉంది ఎప్పుడైనా గమనించావా? విశ్వాస జీవితంలో ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు ఏమని? తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని తమ హృదయాన్ని నాకు దూరముగా వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి. ఏంటంట? మానవుల విధులంటే ఏంటి? ఊరికే లోకములో అవుట్ సైడ్. వందనాలు పాస్టర్ గారు, వందనాలు. యెహెజ్కేలులో చెప్తున్నాడు నా జనులు. ఇప్పుడు మీరు అందరూ ఎలా వచ్చారు? వీళ్ళు ఎంతమంది బైబిల్ తీసుకొచ్చారు? చేసి చూపించండి, ఎత్తి చూపించండి నాకు ఒకసారి బైబిల్. మీ బైబిల్ చూపించండి. థ్యాంక్ యూ. సెల్ ఫోన్ బైబిల్ ఎంతమంది చూస్తున్నారు? చూపించండి. సెల్ ఫోన్ బైబిల్ ఆదివారం వాడకండి. సెల్ ఫోన్లో చెత్త అంతా ఉంటుంది. ప్రపంచంలో ఉన్న చెత్త అంతా ఉంది ఇందులో. బైబిల్ పట్టుకుని రా మందిరానికి. బైబిల్ పట్టుకుని రా. నీ చేతిలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఉండాలా. దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, ఎవరింటికన్నా నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎవరి సహోదరుని నువ్వు పరామర్శిస్తున్నప్పుడు నీ చేత బైబిల్ గ్రంథం ఉండాలా. నా జనులు ఏమన్నాడు? జాగ్రత్తగా విన్నాను, నీ ముగింపులకు వస్తాను కదా. రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా. ఎవరైనట్టుగంట? ఈ మాటలు వింటుంటే మీకు ఎలా ఉంటుంది? ఏమైనా భయం కలుగుతుందా? కొన్ని హృదయాలు రాళ్ళు. సముద్రం ఎంతమంది చూశారు మీరు? సముద్రం ఎంతమంది చూడలేదా? చూసారా? ఎక్కడ చూసారు చెప్పండి. విశాఖపట్నంలో సముద్రం చూసారా? అందులో చాలా రాళ్ళు ఉంటాయి. ఓ రాయి పెట్టుకుని ఇలా నొక్కండి, మీరు స్క్వీజ్ అవుతుందేమో చూడండి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి సముద్రంలో ఆ రాయి ఉంది కదా నీటిలో. మీరు ఎంత నొక్కినా దానిలోంచి నీరు రాదు. దానికి స్వభావం ఏంటి? పీల్చుకునే స్వభావం ఆ రాతికి లేదు. కొంతమంది హృదయాలు మందిరంలో ఉంటారు, ప్రార్థనలో ఉంటారు, కారులో పెట్టిన కుక్క బొమ్మలాగా వాక్ చేతనంతసేపు ఏముండదు. నా జనులు, నా పిల్లలు ఎలా వస్తారంట? రాదగిన విధంగా వస్తారు. ఎలా కూర్చుంటారంట? నా పిల్లలైనట్టుగా. ఎంత మర్యాదగా, ఎంత మంచిగా, చక్కగా ముసుగులేసుకొని, తెల్లని వస్త్రాలు కట్టుకొని నా జనులైనట్టుగా కూర్చుంటారు. చదవాలా? వారు అమ్మా నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. మీలో ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళారా? ఏదైనా బలహీనత వలన? ఎవరు వెళ్ళలేదా? మొన్నే వెళ్ళాను నేను 3 రోజులు జ్వరానికి. టెస్టులు చేయించుకుని హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను. నాకు కోర్సు రాశాడు డాక్టర్ గారు. నార్మల్ వైరల్ ఫీవర్, ఆయన ఈ ట్యాబ్లెట్స్ 5 రోజులు వాడండి అన్నాడు. నేను మూట కట్టేసి గూట్లో పెట్టేశాను. 5 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఏం ప్రయోజనం లేదు డాక్టర్ గారు, చలి తగ్గలేదు, జ్వరం తగ్గలేదు, రొంప తగ్గలేదు అన్నాను అనుకోండి. డాక్టర్ గారు ఏమంటారు? మందులు అయిపోయినాయా అని అడుగుతాడు.
ఏమడుగుతాడైనా? మందులు అయిపోయి, మందులండి గుడ్లు ఎట్టానండి, ఈయన బయటికి ఎండండి ముందు అంటాడు. నిజంగా నాకు లాంటి పౌరుషున్న డాక్టర్ అయితే ముందు ఏమంటాడో, ముందు ఈయన బయటికి గెంటండి అంటాడు. ఎందుకని? వాక్యానికి రండి. ఎందుకని? నా మాటలు విందురు, నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఎందుకు వస్తున్నావు? దేవుని మాటకు లోబడినప్పుడు, తండ్రి మాటకు లోబడినప్పుడు, ఏ పిల్లలైతే తండ్రి ఆజ్ఞను అనుసరిస్తారో, ఏ పిల్లలైతే తల్లి ఉపదేశాన్ని అనుసరిస్తారో వాళ్ళు దీవించబడతారు. దేవునికి స్తోత్రం. ఏ పిల్లలైతే తల్లిదండ్రుల మాటలు లెక్కించారో వాళ్ళు ఈ లోకములో భ్రష్టులైపోతారు. జాగ్రత్త, జాగ్రత్త. జీవం కలిగిన దేవుని మాట నీవు నేను విని లోబడి అనుసరించగలిగితే మనము తప్పక దీవించబడతాం. అందుకని అన్నాడు, వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఏ లాభం కోసం వస్తున్నావు? శరీర సంబంధమైన అవసరతలో లాభాల కొరకు వస్తున్నావా? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచనాలు అయిపోయింది నా వచనం. 6వ అధ్యాయం 16-17 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గుర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. దేవుడు మాట్లాడుతున్నాడు. మార్గములలో నిలిచి చూడండి, మీ పాత జీవితమును చూడండి, క్రీస్తులోనికి వచ్చిన జీవితం చూడండి, క్రీస్తు ద్వారా అనుగరించబడే సమాధానము, ప్రేమ, అద్భుతమైన దీవెనలు, అద్భుతమైన స్వస్థత, అద్భుతమైన సమాధానము, ఆయన రాజ్యము. పురాతన మార్గాల్లో నిలిచి చూడండి, మేలు కలుగు మార్గమేదో యోచించి మీరు దానిలో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. కండ్లు మూసుకుంటారా? ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మీ కండ్లు మూసుకోండి. ఒక ఉన్నతమైన విందు ఏర్పాటు చేశాడు, అనేకులను పిలిచాడు, వారు అనేకమైన నెప్పములు చెబుతూ ఉన్నారు. ఈ రాత్రి యేసయ్య కూడా నిన్ను నన్ను ప్రేమించి పిలిచాడు. ఆ పిలుపునకు నువ్వు లోబడతావా? ఆయన చూపించే మార్గంలో ప్రయాణం చేస్తావా, లేక ఆయన మీద తిరుగుబాటు చేస్తావా? నోవాహు దినాల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినాల్లో జరుగుతున్నది. లోతు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినాల్లో జరుగుతుంది. ఈ రాత్రి నిన్ను నన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసి దేవునిని బాధించారు, వేధించారు. మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు మోషే మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు. ప్రభు చెప్తున్నాడు, నువ్వు నా మీద ఎన్నోసార్లు తిరుగుబాటు చేశావు, నా మార్గాన్ని దాటి వెళ్ళిపోయావు, నేను చూపించిన మార్గంలో నీవు ప్రయాణం చేయటం లేదు. ఆయనను నిన్ను ప్రేమించి క్షమించి కోడి తన పిల్లలను రెక్కల క్రింద భద్రపరిచినట్లుగా నేను మిమ్మల్ని భద్రపరుస్తున్నాను. దినమంతా నా గాయపడిన హస్తాలు నీ వైపే చాపుతున్నాను. సహోదరుడా, సహోదరి, నువ్వు సాకులు చెప్పే స్థితిలో ఉన్నావా? దేవుని మీద తిరుగుబాటు చేసే స్థితిలో ఉన్నావా? దేవుడు అనుగ్రహించిన, దేవుడు పంపించిన ఆహ్వానాన్ని అందుకొని పరలోక రాజ్యంలో ప్రవేశించే సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను
ప్రేమించుకుని. లోకములో ఉన్నదంతా నేత్రాశ, జీవపుడంబం. చాలా మంది వారి జీవితాల్లో సత్యమునకు చెవినీయక దురద చెవులు గలవారై దుర్బోధకులకు, తమ అనుకూలమైన బోధలకు తిరుగుబాటు వెళ్ళిపోతున్నారు. ఎంత దుఃఖం, ఎంత విచారం. అటువంటి వారి మీదకి శిక్ష రాబోతుంది. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, ప్రభు సన్నిధిలో ఉన్నావు. నీ హృదయం దేవుని కార్యము నీలో జరుగునట్లు నీ హృదయములో యేసయ్యకు చోటు ఉందా, లేక నీ హృదయము దేవునికి దూరంగా ఉందా? నువ్వు దేవుని సన్నిధిలోనే ఉన్నావు, దేవుని మందిరములోనే ఉన్నావు. ఆయన అద్భుత కార్యము నీ కుటుంబంలో, నీ జీవితంలో జరుగునట్లు నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వగలవా? నువ్వు దేవుని బిడ్డను, దేవుని కుమార్తెను, దేవుని కుమారుని అనుకొని రాదగిన విధంగా వచ్చి ఆయన బిడ్డలైనట్టుగా కూర్చుండి ఆయన వాక్యాన్ని అనుసరించటం లేదేమో, ఆయన వాక్యాన్ని పెడచెవిని పెడుతున్నావేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి నిన్ను ప్రేమిస్తున్నాడు. పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఆ ఉన్నతమైన ఆహ్వానం దేవుడు నీకు ఇచ్చాడు. ఎన్నిసార్లు ఆయన మీద తిరుగుబాటు చేశావు, ఎన్నిసార్లు ఆయన సన్నిధిని విడిచి వెళ్ళిపోయావు, ఎన్నిసార్లు దేవుని యొక్క సేవకుని యొక్క సందేశాన్ని వినియు నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతున్నావు. దైవజనుని అంగలార్పు నీకు అర్థం కావటం లేదా? ఈ రాత్రి ఒక్కసారి నీ హృదయాన్ని పరిశోధన చేసుకో. నీ హృదయ రహస్యములు ఎరిగిన వాడు ఆయన. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇకనైనా సాకులు చెప్పడం మానుకో, ఇకనైనా దేవుని మీద తిరుగుబాటు చేయటం మానుకో, ఇకనైనా లోకమును, లోక ఆశలను ప్రేమించటం మానుకో. ఇకనైనా దురద చెవులు గలవారై నీకు ఇష్టమైనటువంటి బోధల వైపు తిరగక, కల్పన కథల వైపు తిరగక దేవుని వాక్యానికి లోబడు. ఈ రాత్రి దేవుని చిత్తమేంటో తెలుసా? ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆ ఉన్నతమైన విందులో ప్రభుతో సదాకాలము నిలిచి ఉండే ఆ ఆహ్వానాన్ని రాత్రి మనకు అందిస్తున్నాడు. మీలో ఎవరైనా ఇంకా యేసుని అంగీకరించకపోతే ఈ రాత్రి ప్రభు మీకు ఒక తరుణం ఇస్తున్నాడు. ఈ రాత్రి అయినా ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి. అంగీకరించిన నీవు ఎన్నో మారులు ఇశ్రాయేలీయుల వలె ఆయన మీద తిరుగుబాటు చేస్తావేమో, ఈ రాత్రి ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ భ్రష్టత్వపు అవిశ్వాస జీవితాన్ని, తిరుగుబాటు జీవితాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు, మేలైన మార్గములో ముందుకు వెళ్ళిపో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుని కార్యము నీ హృదయములో, నీ కుటుంబములో జరుగునట్లు నీ హృదయములో దేవునికి చోటివ్వు. నేను ప్రార్థన చేస్తున్నాను మీ కొరకు, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మీ కండ్లు మూసుకొని మీ హృదయాన్ని తెరిచి, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి. మా దైవజనుడు పడుచున్న ప్రయాసకు ఈ రాత్రి నేను ఫలిస్తున్నానయ్యా. ఈ రాత్రి నా విధేయతలను ఒప్పుకొని సరి చేసుకుంటున్నానయ్యా. ఈ రాత్రి నా తిరుగుబాటు స్వభావాన్ని ఒప్పుకుంటున్నానయ్యా. ఈ రాత్రి దురద చెవులు కలిగిన నా జీవితాన్ని ఒప్పుకొని నీ వాక్యము వైపు, నీ వాక్యమునకు లోబడుటకు నా హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నానయ్యా. నా కొరకు ప్రార్థన చేయండి. ఆయన ఆహ్వానములో ఎంతో ప్రేమ ఉంది, ఆయన ఆహ్వానములు ఎంతో త్యాగం ఉంది. ఆయన ఆహ్వానము నీవు నేను సదాకాలము ప్రభుతో ఉండాలని ఆయన కోరిక.
అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి. నేను సాకులు చెప్పే స్థితిలో ఉండకూడదయ్యా. నేను ఆయన వాక్యానికి లోబడి జీవించాలని ఆశపడుతున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి అన్న వారు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తం ఎత్తి చూపించండి. అందరి కంట్లు మూసుకోండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి. ఎన్నో మార్లు ప్రభు మీద తిరుగుబాటు చేశాను. ఎన్నో మార్లు దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయాను. ప్రభు నన్ను చూచాడు, నన్ను చూస్తున్నాడు, ఈ రాత్రి చూస్తున్నాడు. అనేక మంది బిడ్డలు వారి హస్తాలు ఎత్తి చూపిస్తున్నారు. ఇంకెవరైనా ఉన్నారా? ఈ రాత్రి నేను సరి చేసుకుంటున్నానయ్యా. నా హృదయాన్ని సరి చేసుకుంటున్నానయ్యా. నేను ప్రభు కోసం బ్రతుకుతాను, ఆయన బిడ్డగా బ్రతుకుతాను, నమ్మకంగా బ్రతుకుతాను, యథార్థంగా బ్రతుకుతాను. నా హృదయంలో ఆయన కార్యము జరుగునట్లు నా హృదయంలో ఆయనకి ఇస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న ప్రియమైన తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పది, నీ కార్యాలు ఎంత ఆశ్చర్యం. నశించిపోతున్నటువంటి బిడ్డల ఎడల ఆ ఆత్మల రక్షణ కొరకు నీ దాసుని హృదయంలో కలుగు చేసిన ఆశ. తలలు వంచిన బిడ్డలు ఎవ్వరూ నశించిపోకూడదు. గొప్ప విందు చేసి ఆహ్వానం పంపించినప్పుడు వారెవ్వరు వెళ్ళలేదు. ఎంత దుఃఖం, ఎంత విచారం. నోవాహు దినాల్లో, లోతు దినములలో జరిగినట్లుగానే ఇప్పుడు కూడా ఈ లోకములో మా కనులెదుట జరుగుతున్నాయి. మీరాకడ సమీపముగా ఉంది. తిరుగుబాటు చేసే మనస్సు మా హృదయాల్లోంచి తొలగించునైనా. అనేక మంది బిడ్డలు చేయెత్తి చూపిస్తున్నారు. నీ కార్యము వారి హృదయములో జరుగునట్లు వారి హృదయములో నీకు చోటిస్తూ వారి అవిధేయతలు సరి చేసుకుంటూ ఉండగా ఆత్మీయమైన మేలుల చేత నింపండి. మేలైన మార్గములో ప్రతి బిడ్డను మీరు నడిపించునైనా. తలలు వంచిన ప్రతి బిడ్డను మీ నామమును దీవిస్తున్నాను, మీ నామమును ఆశీర్వదిస్తున్నాను. ఫలభరితమైన సంఘముగా, అనేకుల కొరకు ప్రార్థించే సంఘముగా, ప్రకటించే సంఘముగా ఈ సంఘమును సరిహద్దులు విశాలపరచండి. మీకు వందనాలు. విత్తబడిన నీ సందేశం మంచి నేలను పడిన విత్తనము వలె మీరు ఫలింపచేయండి. నిశ్చితమైతే, నీ రాకడ ఆలస్యమైతే, ఇదిగో ఈ బిడ్డలు మరికొద్ది దినమున నీ సన్నిధిలో నిలబడి, ఇదిగో మేము దీవించబడ్డాం, నీ సన్నిధిలో సాక్ష్యం ఇచ్చేవారుగా ఈ సంఘమును స్థిరపరిచి, ధైర్యపరిచి నిలవబెట్టండి. దైవజనులు రాజబాబాయ్ గారు, సిస్టర్ గారు, వారి బిడ్డలను మీ చేతుల్లో పెడుతున్నానయ్యా. 108వ అధ్యాయ ప్రకారంగా నీ దాసుని కుటుంబాన్ని ఈ భూమి మీద ఆశీర్వదించి, ఈ మారుమూల గ్రామాల్లో ఇంకా నశించిపోతున్న అనేకులను నీ యొద్దకు నడిపించే అద్భుతమైన సేవకులుగా ముందుకు నడిపించండి. మరొకసారి తలలు వచ్చిన బిడ్డలందరినీ మీ నామమున దీవిస్తూ, దీన సేవకులుగా నా కుటుంబానికి దీవులను దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. తోన్రాజయ్య గారు మరి రాత్రికాల సమయంలో ఈ రాత్రి కూడా మన మధ్యకు వచ్చి చక్కటి ఆత్మీయ విషయములను మనకి నేర్పించి మమ్మలను ప్రభులో మరి బలపరిచి ఉజ్జీవింపచేసిన విధానమును బట్టి అయ్యగారికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. రేపు 1 గంటతో మన ఆరాధనలు ముగించబడుతున్నాయి. రేపు ప్రేమ విందుని ఏర్పాటు చేస్తాం. అంటే భోజనములు ముగింపు రోజు కాబట్టి ప్రతి వారు కూడా మీ వంతు సహకారాన్ని అందించి పని చేసి భోజనాలు సిద్ధపరచవలసిందిగా మనం చేస్తున్నాం. మరి ముగింపు కొరకు దేవుని సేవకులు కీర్తిబాబు గారు ప్రార్థన చేస్తారు. మరి ఆశీర్వాదములు సోన్రాజయ్య గారు మనకి మరి అనుగ్రహిస్తారు.
సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇదిగో నాయన ఈ ఆరాధనను మీ నామానికి మహిమకరముగా ఘనమకరముగా మీరు జరిగించారు. ఇదిగో నాయన మరి నీ దాసులను నాయన ఇంతవరకు మీరు నిలబెట్టుకొని ప్రభా నీ మేలైన వర్తమానము చేత ఇదిగో నాయన మమ్ములను మా ఆత్మీయ జీవితములను మీరు బలపరిచారు, సరిచేశారు. మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన మరి మీ దాసులు నాయన ప్రయాసపడి ఇదిగో నాయన నీ ఆత్మాభిషేకముతో విత్తిన నాయన విత్తనములు దుష్టుడు ఎత్తుకుపోకుండా నా ప్రభువా వాటిని మా హృదయాలలో ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. నీ కొందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన ఇంకా ఇదిగో నాయన సోమరాజయ్య గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. మీ దాసులను ఇంకా నాయన మీ బూరగా వాడుకోండి. నీ బలము చేత నాయన నింపి నాయన అనేకమైన స్థలాలలో నాయన మీ సేవకులను మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. వారిని ఇంకా నాయన బలపరచండి. అనేకుల రక్షణార్థ నిమిత్తము, అనేకుల నాయన ఇదిగో నాయన దీవెన నిమిత్తము నాయన నీ దాసులను వాడని మీ పైన నాయన దాసులు చేస్తున్న పరిచర్యను ఇంకా మీరు దీవించండి, బహుగా ఆశీర్వదించండి. వారి కుటుంబములను మీ ఘనమైన నామానికి అప్పగిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన అయ్యగారిని అమ్మగారిని ఇదిగో నాయన వారు చేస్తున్న నాయన ఘనమైన పరిచర్య అంతటిని మీరు దీవించి మీ నామానికి మహిమను పొందమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన ఈ రాత్రి కూడికలో ఏకీవించిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను. వారిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. ఇదిగో నాయన కావలసిన దీవెనలను నాయన మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన నీ వర్తమానము చేత ఎంతమంది అయితే ఇదిగో నాయన ఒక నూతన నిర్ణయాన్ని ఇదిగో ఈరోజు తీసుకున్నారు ప్రభా. వారు తీసుకున్న తీర్మానాలలో బిడ్డలను నాయన మీరు స్థిరపరచండి. నీ కొందనాలు స్తోత్రాలు. అలాగే నాయన ఇదిగో ఈ రాత్రి జరిగిన ఆరాధన అంతటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తిరిగి మా గృహాలకు మా ప్రాంతాలకు మేము వెలుచుండగా నా ప్రభా మాతో మీ ఆత్మను పంపించండి. ఇదిగో నాయన మరి నాయన ఈ రాత్రి మాకు కావలసిన మంచి నిద్రను దాయిచ్చేయండి, మంచి దర్శనములను దాయిచ్చేయండి. ఉదయకాల సమయంలో లేచి నేను స్తుతించుకొని ఆడు గొప్ప కృపను భాగ్యమును. అలాగే నా ప్రభువా ఇదిగో మరలా రేపటి దినమును జరగబోయే ఉపవాస ఆరాధనలు మేమందరము కూడా నాయన ఇటు రీతిగా పాలు పంపలు పొంది ఇదిగో నాయన నేను మహిమపరిచే కృపను నీ దీవెనలు పొందే గొప్ప ఆధిక్యతను మాకు దాయిచ్చేయండి. ఈ రాత్రి ఎవరైతే నాయన తప్పిపోయారో నా ప్రభువా వారు నాయన రేపు ఉదయం జరగబోయే ఈ ఉపవాస ఆరాధనలో నా ప్రభువా పాలు పంపులు పొందే గొప్ప భాగ్యమును అవకాశమును కల్పించి మీ నామానికి మహిమను పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావములను మీ నామానికి ఆరోపించుకుంటూ ప్రార్థన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి రాత్రికాల సమయంలో మరి సేవకులకు ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం మన తామా జయరాజు గారి యొక్క కుటుంబం కాబట్టి అమ్మగారు చిన్న ప్రార్థన చేసిన తర్వాత అయ్యగారు ఆశీర్వాదాలు ఇస్తారు. మహాగణుడు మహోన్నతుడు మా యేసు ప్రభువా నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఈ రాత్రికాల సమయంలో ఉపవాస కూడికలో నాయన నీ దాసులుగా మమ్మలను సంగమును నీ సన్నిధిలో నాయన మమ్మలను సిద్ధపరిచి నాయన ప్రారంభించినది మొదలుకొని ఆఖరి వరకు తండ్రి అన్ని విషయాలు మీ కృపను తోడుగా ఉంచి మీ నామ మహిమార్థమై ఈ ఆరాధన జరిగించినందుకు మీకు వేల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు దేవా. ఈ సమయంలో తండ్రి నీ దాసులను నాయన ప్రేమించి నాయన భోజనాలు సిద్ధపరిచిన జయరాజును బట్టి రోజా బిడ్డలను కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఆ కుటుంబాన్ని మీరు దీవించండి, మీ ఆశీర్వాదాలతో నింపు ప్రభువా. నీకు వందనాలు. నీ దాసులుగా మమ్మలను ప్రేమించి నీ సన్నిధిని ప్రేమించి నిన్ను ప్రేమించి నాయన ఏమైతే ఖర్చు పెట్టారో తండ్రి ఖర్చు పెట్టిన భాగములన్నీ మీ పరమందు దాచండి. పరలోక వాక్కులు విప్పండి నాయన. పట్టజాలను దీవులతో వారి కుటుంబాన్ని మీరు సమృద్ధిగా దీవించమని ఆ లోటు ఎన్నడూ వారి గృహంలో కనపడకుండా నాయన సర్వ సమృద్ధులతో నాయన గృహాన్ని దీవించమని నీ పాదాలట్టు బ్రతిమాలుకుంటున్నాను. సహాయం దయచేయండి. అలాగే నాయన ప్రేమతో మా మధ్యకు వచ్చిన నాయన సోమరాజయ్య గారిని బట్టి నీకు వందనాలు. వారి కుటుంబాన్ని వారి పరిచర్యను వారు కలిగిన సమస్తాన్ని తండ్రి మీరు దీవించండి, మీ ఆశీర్వాదాలతో నింపుతండి. ఎంతో మధురమైన దివ్యమైన సందేశమును ప్రభువా మాకు వినిపించినందుకు నీకు వందనాలు ప్రభువా. నీ వాక్యమును మేము కడుపు నిండా భుజించడానికి నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన మారుమూల ప్రదేశమైనప్పటికీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సంఘమును ప్రేమించి నాయన మా మధ్యకి రావడానికి నీ కృపనిచ్చావు, నీకు వందనాలు. నాయన ఇదిగో ప్రభువా నీ దాసులుగా మమ్మలను ప్రేమించి ఇచ్చిన నాయన 6 సంఘాల పరిచర్య
ఆత్మీయ బిడ్డలను కుటుంబాన్ని కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మీరే దీవించండి, మీ ఆశీర్వాదాలతో నింపుతండి. ఈ రాత్రి అంతా మంచి నిద్రలు మాకు దయచే నాయన. మరల ఉదయకాల సమయం లేచి నిన్ను స్తుతించి కృప దయచేయమని రేపు నాయన ఆఖరు కూడుకులో నాయన నీ దాసులుగా మమ్మలను సంగమును మరలా నీ సన్నిధిలో మమ్మలను సమకూర్చి మరి అనేకమైన వాక్యాలతో మమ్మలను బలపరచమని ఈ రాత్రి అంతా నీ సన్నిధి మాకు దయచేయమని కూడి వచ్చిన బిడ్డలందరూ మరొకసారి నీ సన్నిధిలో అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సన్నిధి, కృపాక్షేమములు తలలు వంచిన ప్రతి బిడ్డకును జరుగుతున్నటువంటి 3 దినముల పరిచర్యకు దైవజనుని కుటుంబానికి నీ దాసునికి అప్పగించిన సంఘములంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. 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 అమ్మా అందరికి వందనాలమ్మా.